యవన వయసులో ఉంటున్నటువంటి నీవు నీ శరీరేచ్ఛలను బట్టి నీవు విచ్చలవిడిగా పాపములు చేస్తూ ఉన్నావేమో. జార స్త్రీ దగ్గరికి వెళుతున్నటువంటి ప్రతి మనిషి కూడా మరణమునకు వెళ్ళేటువంటి దారిలో ఉన్నాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఈ జార స్త్రీ ఏం చేస్తుందంటే నిన్ను లొంగ తీసుకుంటుంది. ఇక్కడ కేవలం వ్యభిచారమే కాదు, లోక స్నేహమును కూడా జార స్త్రీతో పోల్చినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తాం. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? ఎవడైనను లోకముతో స్నేహము చేసినట్లయితే వాడు దేవునికి శత్రువగును గదా. కాబట్టి నీవు ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నావు, ఎవరితో సంబంధాలను పెట్టుకుంటూ ఉన్నావు, ఎవరితో సహవాసం కలిగి ఉంటూ ఉన్నావు అన్నటువంటిది నీ యొక్క జీవిత కాలాన్ని నిర్ణయిస్తుంది.